K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. సమకాలీన సమాజంలో అంటే మీడియా పరంగా ఇద్దరు మేధావులు మనకు కనిపిస్తుంటారు. అంటే వారి యొక్క ఆలోచన పరిధి కానీ, వాళ్ళ యొక్క ప్రపంచం కానీ, వాళ్ళ యొక్క మేధోశక్తి కానీ, వాళ్ళు ఎంచుకున్న రంగాలు కానీ ఒకదానికి పొంతం లేదు. వాళ్ళకి సమాజం వాళ్ళకి ఇచ్చే విలువల్లో కూడా అట్లాగే ఉంటుంది. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ద గ్రేట్ జీనియస్, పొలిటికల్ జీనియస్. అంటే అసలు ఆయన మహామేధావి. కానీ ఆయన ఎప్పుడూ కూడా అన్నమాట మరి అంత మేధావిని ఏ ప్రభుత్వం అన్నమాట ఈ మధ్యకాలంలో పదవులకు తీసుకోలే, మంత్రి పదవులకి. అంత అంటే జాతిని ముందుండి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ముందుండి నడిపించగలిగినటువంటి మేధావి. సరే, ఆయన్ని విషయం ఇప్పుడు ప్రస్తుతానికి మన అప్రస్తుతం. రెండో వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయన ఆలోచనలు కానీ, మనిషి కానీ, లేకపోతే ఇది కానీ చాలా విలక్షణంగా ఉంటాయి. ఈజ్ ఏ జీనియస్, టెక్నికల్గా అద్భుతమైనటువంటి మనిషి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే మామూలు ఒక మొబైల్ ఫోన్తో ఒక సినిమా తీయొచ్చు అని చెప్పి ఒక సవాల్, అంటే ఫిల్మ్ మేకర్స్ కనబడి ఒక సవాల్ విసిరాడు. అతి తక్కువ ఖర్చుతో లైటింగ్ కానీ, కెమెరా కానీ ఇవన్నీ లేకుండా అన్నమాట సినిమా తీయొచ్చు అని చెప్పాడు. ఆయన కనుక దానికే స్టిక్ ఆన్ అయి ఉండి ఒక శ్యామ్ బెనగల్, మృణాల్ సేన్వల్ అనమాట కొన్ని లేని పక్కన ఐవిశసి వీళ్ళందరూ కూడా ఆఫ్బీట్ ఫిల్మ్స్ తీశారు. అలా కనుక ఆయన కనుక ఈ మొబైల్ ఫోన్లో అతి తక్కువ ఖరీదులో ఆఫ్బీట్ ఫిల్మ్స్ కనుక తీసేసి ఉన్నట్టయితే ఆయనకి ఏకలవ్య శిష్యులు ఎంతమందో తయారై ఉండేవాళ్ళు. ఆ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేసి ఎందుకో మధ్యలో దాన్ని వదిలేసి అంటే ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది. ఇఫ్ యూ లైక్ అప్రిషియేట్ మీ, ఇఫ్ యూ డోంట్ లైక్ క్రిటిసైజ్ మీ, బట్ డోంట్ ఇగ్నోర్ మీ. మీకు నచ్చితే మెచ్చుకోండి, లేని పక్షంలో విమర్శించండి, అంతేగాని నన్ను వదిలేకండి, నన్ను గురించి విస్మరించకండి అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు ఆయన. ప్రతిదీ అంటే ఏదో ఒక సెన్సేషన్, ఆ సెన్సేషన్ కోసం కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, లేదా రాజకీయాలు కావచ్చు, ఏ అంశాన్ని అయినా తీసుకొని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన ఒక ప్యాషన్తో అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఒక ఇచ్చేయాలి. అంటే నేను 10 రూపాయలు సినిమా తీయాలి, 15 రూపాయలు దాన్ని మార్కెట్ చేసి 5 రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ఒక షార్ట్ గెయిన్ తప్పితే ఒక ఫిల్మ్ క్రిటిక్గా లేకపోతే ఫిల్మ్ మేకర్గా ఒక ఆదూరు గోపాలకృష్ణ వాళ్ళు లేకపోతే వీళ్ళగా ఒక ప్రయత్నం చేయలే ఆయన. అంటే ఆదూరు గోపాలకృష్ణ వాళ్ళందరూ కూడా అన్నమాట వేరు. కానీ నీకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేయగల సత్తా, నీకంటూ నిన్ను నమ్మి పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు, నిన్ను నమ్మి కాల్ షీట్స్ ఇచ్చే ఆర్టిస్టులు, నీ కోసం పనిచేసేటువంటి ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ ఇమేజ్ని అంటే ముంబైలో తాజ్ హోటల్ మీద అంటే వాళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేసి నాశనం చేసేస్తే తర్వాత వెళ్ళి చూసినటానికి అనుమతించలే. ఒక అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు మాత్రం అనుమతించారు. అమితాబ్తో పాటు వెళ్ళేసి ఈయన మొత్తం అదంతా కూడా తిరిగి చూసాడు. అంటే ఆ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో అంత అనుబంధం ఉంది. అంటే అక్కడికి వెళ్ళి అంటే నిషేధించిన ప్రదేశాన్ని కూడా అమితాబ్ వెంట వెళ్ళి చూడగలిగాడు. అంటే ఏమిటంటే ఆయన అట్మాస్ఫియర్ అది చూసినప్పుడు దాన్ని ఎక్కడైనా సరే ఫిల్మ్లో వాడుకుంటాడు అన్న ఉద్దేశంతో అమితాబ్ వెంటబెట్టి తీసుకెళ్ళాడు ఈయన కోరిక మీద. అంత ఇమేజ్ అంటే ఇప్పుడు నాగార్జున కానీ లేకపోతే పెద్ద స్టార్స్ అంతా కూడా రామ్ గోపాల్ వర్మ అడిగితే నాకు గుర్తున్నంత వరకు చిరంజీవితో అశ్విని దత్ గారు ఒక సినిమా ప్రారంభించారు. దాంట్లో జేడి చక్రవర్తి చిరంజీవి ఫ్యాను. అన్నటువంటి దీనికి ఆ సినిమాలో అనమాట
అశ్వత్ గారు చెప్పారు, ఏమండి ఆ సినిమా ఏమైపోయిందని అడిగాను నేను. ఒక సాంగ్ అది పిక్చరైజ్ చేసాము, కొన్ని సీన్స్ అవి. అసలు ఆ సినిమా ఆయనే రఘు, అసలు ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందో టేకింగ్ అన్నాడు ఆయన. ఆ సాంగ్ ఎక్కడ కూడా ఆయన వాళ్ళ. కానీ ఆయన ఆ సినిమా ప్రాజెక్ట్ ఎందుకు వదిలేశారు ఏమిటని చెప్పేసి అడిగితే, బహుశా ఇది చిరంజీవి గారికి గుర్తుండదు. ఆయన అన్నారనమాట, రాము ఒక మాట అన్నాడు, రఘు, ఇక్కడ ఇంత శ్రమపడి ఇక్కడ ఈ తెలుగులో ఈ సినిమా తీసే కంటే అదే హిందీలో తీస్తే ఇంకా పెద్ద మార్కెట్ వస్తుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, దానికోసం అనమాట ఇంత కష్టపడటం ఎందుకు మనం అని చెప్పేసి ప్రాజెక్ట్ వదిలేశాడు. అంటే ఆయన ఆ విధంగా ఆలోచించాడే కానీ తను నమ్ముకుని ఆ స్క్రిప్ట్ సిట్టింగ్స్, డిస్కషన్స్, లేకపోతే షూటింగు, ఇక అప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాడు ఆ నిర్మాత అనే సంగతి ఆయన ఆలోచించాలి. అలా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ ఆలోచనలో. అలాగే ఆయన అంటే బర్నింగ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆయన ఇదివరకు అనమాట మన గ్రామాల్లో రకరకాల కులాలు వాళ్ళు ఉండేవాళ్ళు, బావ, పిన్ని, అట్లాగా వరుసలు పెట్టేసి చుట్టరికంతో వరుసలాగా పిలుచుకునేవాళ్ళు. అంతేకాని నీ కులం ఇది, నా మతం ఇది, ఇదైనా ఇది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ వచ్చాయి, దాన్ని నువ్వు హైలైట్ చేస్తూ దాన్ని అనమాట దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే ఆ కులం వాళ్ళు కానీ దాన్ని పెట్టి నువ్వు ఆ సినిమా తీస్తే ఎంతమంది చూస్తారు? సినిమా ఏదైనా సరే, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అని ఏదైనా సంగతి రామ్ గోపాల్ వర్మకి తెలియని విషయం కాదు. ఫస్ట్ డే ఫస్ట్ షో వరకే, లేకపోతే ఆ స్టార్ ఫాలోయింగ్ వాళ్ళు దాని మీద ఆ స్టార్ కోసం 2 రోజులు 3 రోజులు సినిమాకి వెళ్తారు. అందుకే పూర్వం శుక్రవారం నాడు సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. అంటే శుక్రవారం అనమాట సినిమా, కొత్త సినిమా కాబట్టి జనం వెళ్తారు. శనివారం నాడు హాలిడే, సండే హాలిడే, 3 days ఓపెనింగ్స్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో వేసేవాళ్ళు. సో ఆ తర్వాత సినిమాలు దమ్ముంటే సినిమా ఆడుద్దే, లేకపోతే పోద్ది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అట్లాంటి దానికి ఆయన ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టి సినిమా చూసేస్తే జనం చూస్తారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అది తప్పు అని చెప్పేసి పబ్లిక్ ప్రూవ్ చేశారు. ఎందుకంటే అది దాని మీద నువ్వు ఆ కాంట్రవర్సీ ఏదో చూపెట్టి నువ్వు అనమాట ఆ సినిమా అనమాట మార్కెట్ చేయగలవు, అంటే బయర్స్ తెచ్చుకోగలవు. కానీ సినిమాలకి ప్రేక్షకులు మాత్రం తీసుకురాలేవు. ఒకప్పుడు ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని చెప్పి టేకింగ్ చూద్దామనో లేకపోతే ఏదో చూద్దామని చెప్పేసి వెళ్తుండేవాళ్ళు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఆయన పైన ఒక అభియోగం, ఇది ఫోటోలు ఇవన్నీ, ఇది చంద్రబాబు, లోకేష్ వీళ్ళకి ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేశాడు అని. అదేమి దేశ సమైక్యతను లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రశాంత జీవితాన్ని చేసేటువంటి వ్యాఖ్యలు కాబవి. అట్లాగే ఆయన ఒక టెర్రరిస్ట్ పని చేయలేదు, ఒక రేప్ చేయలేదు, ఒక మర్డర్ చేయలేదు, ఏం లేదు. ఒక చిన్న ఇది మార్పింగ్ చేశాడు అని చెప్పేసి దానికి అది చట్టం. ఆ చట్టాన్ని అనమాట తీసుకొచ్చి పోలీసులు నీకు ఇచ్చారు. ధైర్యంగా అనమాట వాడిని ఫేస్ చేయక, ఎస్ నువ్వు ఇప్పుడు మనకెన్ని భగత్ సింగ్ లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరి మీద అనమాట స్వాతంత్రోద్యమంలో అనమాట బాంబులు వేశారు, లేకపోతే చంపేశారు, ఇట్లా రకరకాలు ఉన్నది. వాళ్ళు ఎవరు కూడా అనమాట భీతి చెందలేదు, పారిపోలేదు, ఇచ్చేయలేదు. ధైర్యంగా వెళ్ళేశారు, శిక్షణ అనుభవించారు. ఎస్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి అనుకొని నినాదాలు చేశారు. అట్లా చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసిన దాని గురించి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. మేము చేసాం, సవాళ్ళు విసిరారు వాళ్ళు. ఎస్ మాకే స్వాతంత్రం, మా జన్మ హక్కు అన్నట్టుగా మాట్లాడారు. అట్లాగే అనమాట అంత ధైర్యంగా అనమాట రామ్ గోపాల్ వర్మ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు తప్పించుకున్నాడు? వాళ్ళు నోటీసులు పంపారు. నోటీసులు పడినప్పుడు వెళ్ళొచ్చు కదా. నువ్వు నీ ఆర్గ్యుమెంట్ ఏంటి నువ్వు చెప్పు. నీకంటూ ఒక కన్విక్షన్, ఒక ఇది ఉంది కదా నీకు. నువ్వేం మరీ లాజికల్గా అనమాట సినిమా దాని గురించి తీసినప్పుడు ప్రతిదానికి నీలా ముందు నువ్వు కన్విన్స్ అయ్యి నమ్మినప్పుడే కదా నువ్వు సినిమా తీయగలిగేది. ఏ సినిమా మేకర్ అయినా సరే తాను కన్విన్స్ అయ్యి తాను తీస్తుంది కరెక్టు, తాను అనమాట రైట్, ఇది సినిమా జనం చూస్తారనే నమ్మకం ఉంటేనే ప్రొడ్యూసర్ అయినా కానీ డైరెక్టర్ కానీ సినిమా తీస్తాడు. అట్లాగే నువ్వు నమ్ముకున్నటువంటి దానికోసం నువ్వు నేను చేశాను, చేయలేదు,
లేదా మార్పు ఇదిగో ఈ పర్పస్ కోసం చేశాను, అది దట్ ఈస్ ది షో బిజినెస్, అంతేగాని ఇది చేయటం ఇది కాదు అని చెప్పేసి. ఇప్పుడు దాంట్లో అనమాట అది ఒక పాత్ర, లేకపోతే ఒక సన్నివేశం, అక్కడ వ్యక్తులు కనపడరు. ఏదో నీదిలా నీకు ఉన్నటువంటి లాజిక్ నువ్వు చెప్పుకోవచ్చు కదా, చేయలే అది అనమాట. తర్వాత నా లాయర్తో లేకపోతే దీని మీద అనమాట, ఇది మన నెట్లో అనమాట, ఇప్పుడు ఆన్లైన్లో నేను మాట్లాడతానంటావు. వాళ్ళు వచ్చారన్నమాట, హాజరు అని చెప్పి వాళ్ళు నోటీసు పంపిస్తే నీ యొక్క ఆప్షన్ నువ్వు పెట్టుకున్నావు, నీ ఆప్షన్ వాళ్ళు తోసిపుచ్చారు. నీకోసం అన్నమాట ఏది నువ్వు వెళ్ళి ఎక్కడికో దాక్కున్నావు అన్నట్టుగా పబ్లిక్కి కలరింగ్ వచ్చింది. కాదు నేను షూటింగ్ చేస్తున్నాను పలానా చోట, ఆ షూటింగ్ ఆపేస్తే ఇంత నష్టం వస్తుంది కాబట్టి నేను కోర్టుకు హాజరు కాలేకపోతున్నాను అని చెప్పేసి ఇప్పుడు చెప్తావు. డే 1 చెప్పచ్చు కదా. అసలు ఎందుకు అంత భయంగా ఉన్నటువంటి వాడు అసలు ఎందుకు ఈ కామెంట్ చేసావు, ఆ సినిమాలు తీయటం ఎందుకు, ఆ గొడవ అంతా నీకెందుకు? రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే నువ్వు నిజాయితీగా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్గా సినిమా చూస్తే చూడటానికి ప్రేక్షకులు ఉన్నారు, పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఉన్నారు, నీ సినిమాలు యాక్ట్ చేయడానికి ఆర్టిస్టులు ఉన్నారు. నువ్వు చెప్పావని చెప్పేసి ఒకప్పుడు తెలుగు బ్రహ్మాండమైన మార్కెట్ పుంజుకుంటున్నటువంటి జేడి చక్రవర్తితో వదిలేసి బాంబే వచ్చాడు. ఆ సంగతి నీకు తెలుసు. కృష్ణవంశీ ఇట్లాంటి వీళ్ళందరూ ఎంతమంది నీ శిష్యులు, నీ వల్ల ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, దానికి ఈవేళ వచ్చేసి అనమాట ఏదో సినిమా తీస్తున్నాను దానివల్ల ఇది అవుతుందని చెప్పేసి ఇప్పుడు చెప్తావు ఎందుకు? డే 1 చెప్పాలి. నేను సినిమా తీస్తున్నాను, ఇదిగో ఈ షెడ్యూల్ ఇంతవరకు ఉంది, మీరు అది అయిపోయిన తర్వాత నేను వచ్చి కలుస్తాను, అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి, నేనేం పారిపోయే వ్యక్తిని కాదు, కావుంటే నా వీసా తీసేసుకోండి అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అలా చెప్పాడు గట్స్ రామ్ గోపాల్ వర్మకు ఉంది. ఆ రామ్ గోపాల్ వర్మ ఏమైపోయాడు? ఎందుకు ఇది, ఎందుకు ఈ రభస? ప్రాఫిట్, ఎస్, యు మేక్ ఏ ఫిల్మ్. ఇప్పుడు కొన్ని కోట్లు వస్తాయి. ఇప్పుడు ఇవాళ మీడియా యొక్క పరిధి పెరిగింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, థియేటర్స్ ఉన్నాయి, అట్లాగే అన్నీ. ఇప్పుడు ఎవరో కూడా అనమాట నువ్వు ఈ రోజు అనమాట గొప్ప టెక్నీషియన్స్ అనే వాళ్ళు వచ్చారు, కానీ ఈ లాంగ్ టైం బ్యాక్ శివ రోజున అనమాట నువ్వు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసావు. నీ మీద నీకు నమ్మకం పోయిందా, లేకపోతే ప్రజలపైన నీకు నమ్మకం పోయిందా, లేకపోతే ఏంటి? వయసులో నీకు ఆ పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం కానీ దూసుకుపోయే మనస్తత్వం కానీ వయసుతో పాటు అనమాట సన్నగిల్లయ్యా? ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు, మీ గురించి అనమాట వస్తున్నటువంటి కథనాలు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి, అందుకే మాట్లాడుతున్నాను. సెలవు.